అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మార్పు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో సభ్యులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారాయి. కోరం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు ప్రతిపాదించిన బడ్జెట్ ఏ కోసానా సరిపోదన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. వరంగల్ కాకతీయ తోరణాన్ని తొలగిస్తామనడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టి అన్నీ మార్చడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. స్టేట్ ఎంబ్లెమ్ను మార్స్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెంలో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెంలో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ వారసత్వానికి చీనాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివినలో లేదో జేజే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు, రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా. ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం. అది రాచరిక పానవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బలహీన వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూర్చో అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు అలాగే చేస్తున్నారని, ఆయనకు ఎంత అహంకారమని ధ్వజమెత్తారు. అంతకుముందు కడియం శ్రీహరిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి, మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి? తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా. కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పే వాళ్ళు అక్కడ పంపించిండ్రు. అయినా బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను ఒక విషయం చెప్తా. మన కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన సభల మొన్న మాట్లాడుకుంటా సభల నా గురించి స్పీకర్ ఆయన అంటే గౌరవం. కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులు, మేధావి. ఆయన అంటే నాకు గౌరవం. మొన్న సభలో నా గురించి ఏం మాట్లాడతాడు? నీకు మంత్రి వచ్చేది, హోంమంత్రి వచ్చేది లేదు, సచ్చేది లేదా అన్నాడు. అధ్యక్ష, అంత సీనియర్ నాయకుడిని ఒక మాట్లాడుతున్నా మీ ద్వారా ఏమడుతున్నా అంటే, అదే నాకు వస్తుందా రాదా, మా ప్రభుత్వం ఉంది, అది ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అది వదిలేయండి, అది కడియం శ్రీహరి గారు, అది మీ చేతిలో లేదు, నా చేతుల్లో లేదు. కానీ నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారి ఏమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే
కారణంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలోకి ఎక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పై గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో అవమానకరంగా తీసేసి పదవిలోకి ఎక్కిన చరిత్ర ఆయనది. రెండోసారి మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య ఉద్యమకారుడు, ఏనాడు తెలంగాణ కోసం మాట్లాడిన కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి కావాలన్న ఆశతోటి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడో అర్థం కాక, నువ్వు మంత్రి కాదు నేనైతేనా కాదా తెలియదు కానీ నువ్వు మాత్రం నీ జన్మల టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నువ్వు మంత్రి కావు కడియం శ్రీహరి గారు, అది మాత్రం గుర్తుపెట్టుకోను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. కడియం శ్రీహరిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలన్నారు కేటీఆర్. సీనియర్ నాయకుడిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. స్పీకర్ అందరు సభ్యులను సమదృష్టితో చూడాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు, గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మిమ్మల్ని మేము దయచేసి కోరేది సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూని కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి తమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికేమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి, దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ 1. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి పట్ల వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్, దాన్ని దయచేసి తొలగించాలి రికార్డుల నుంచి అనేది నెంబర్ వన్ సార్. రెండవది రాజగోపాల్, మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి. మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్, అందరి సభ్యులకు 119 మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది. మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు, మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్ నుంచి సభ్యులు అడిగినా మైక్ ఇస్తున్నారు, ఎప్పుడు అడిగినా మైక్ ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి మీతోని అందరు సభ్యులను ఒకటే ఘాట. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేడిగడ్డ మేడిపండులా కుంగిపోతే నీరు నింపడం సాధ్యమా అని ప్రశ్నించారు. మేడిగడ్డ అంశంలో కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వమే తప్పు చేసినట్లు, మేమే బాధ్యత వహించాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, పదే భాష మాటలపై సభలో చర్చ జరుగుతోందన్నారు. నల్గొండ సభలో కేసీఆర్ మాటలపై చర్చ చేద్దామని సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, లేకపోతే పంప్ హౌజుల విషయంలో కావచ్చు, చాలా విషయాలలో మనం చర్చించుకుందాం. చూసి వచ్చి ఈ సభలో వాస్తవాల ప్రాతిపదికన చర్చ జరపాలి అని తమరి అనుమతితోటి మనం నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఈ రైతుల పట్ల, తెలంగాణ సమాజం పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉండే. రాకపోను కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు, ఈ తప్పుకు కొత్తగా వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు, అదేవిధంగా పదే భాష గురించి, మాటల గురించి మీరు ఇట్లా అంటుండ్రు, మీరు అట్లా అంటుండ్రు, మమ్మల్ని గౌరవిస్తలేరు అని ఏదైతే చర్చ జరుగుతుందో, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష? ఏం బీకనిక పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మీకనిక పోయినామని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మీకనిక పోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి అధ్యక్ష. మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈరోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈరోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అటు మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.